ఒకసారి అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్లో ఎందుకు 10 కొండలు 3 కొండల దాళ్ళు మిగిలింది తీసుకొని మనం ఏదో పెద్ద చర్చ కట్టాలి అది అని చెప్పి ప్లాన్ చేశారు. అసెంబ్లీలో దాని గురించి డిస్కషన్ వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడో కూడా భర్త చెప్పి మీరు కనుక అది ముట్టుకున్నారంటే మీరు కూడా పతనం అయిపోతారు అని చెప్పి అసెంబ్లీలో ఆఖరి రోజు స్పీచ్ లో చెప్పాడు. అది జరిగిన మరుసటి రోజు ఆయన హెలికాప్టర్ లో వెళ్ళి కూలిపోయి ముక్కలు అయిపోయి చచ్చిపోయింది. కాదు మురళి బాబాయ్, నాకు నచ్చింది అదే అర్థం చేసుకో. ఎందుకంటే నువ్వు వెంకటేశ్వర స్వామి ఇమేజ్ పెంచుతున్నావు అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ వెంకటేశ్వర స్వామి ఇమేజ్ తగ్గిస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడాడు. అలాంటి ఆయన వెంకటేశ్వర స్వామి తగ్గుతాడా? ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి ఎంతో మంది వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాలు ఉన్నాయంటే ఆయన తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల. అంతకుముందు 2 times మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2 పథకాలు అయ్యి 2 times ఉన్నాడు, ఒక్కసారి కాదు రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు. ఇంకో విషయం, తిరుమల 7 కొండలు కాదు 3 కొండలు అనే ఉంది అంతకుముందు జీవోస్ లో. 3 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి జీవో ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి. తిరుమల టీటీడీ భక్తి ఛానల్ తీసుకొస్తే భక్తి ఛానల్ ఎందుకని చెప్పేసి వాగిన మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఓకేనా, వెయ్యికాల మండపం కూర్చుంది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు తిరుపతి జిల్లాలో అత్యధిక వైన్ షాప్స్ పెట్టిన మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ముంతాజ్ హోటల్ కడుతున్నారు, దానికి మేము రద్దు చేసేసాం అని చెప్పేసి చెప్తున్నారు. అయినా కానీ వాళ్ళు వర్క్ అవ్వట్లేదు, జరుగుతారు. ఇంతటి మహానుభావులు మీ ఫోటోస్ ఇన్ని